రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చేతి వృత్తిదారుల మహాధర్నా నిర్వహించినట్లు వృత్తిదారుల సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ లెల్లెల బాలకృష్ణ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఈ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో చేతి వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, గత బడ్జెట్లో కేటాయించిన నిధులు మార్చి చివరి వరకు మొత్తం ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే చేతి వృత్తిదారుల మహాధర్నా పోస్టర్ను శనివారం సిపిఎం కార్యాలయంలో వృత్తిదారుల సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ లెల్లెల బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ప్రతి సంవత్సరం బడ్జెట్లో 25,000 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. వృత్తిదారుల రాష్ట్ర కార్పొరేషన్, ఫెడరేషన్లకు గత సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులే తక్కువ ఉన్నాయని, అవి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ఈ సంస్థలు పేరుకు మాత్రమే ఉన్నాయని, వీటికి నిధులు, విధులు ఎలాంటి కేటాయింపులు లేవని, వీటితో వృత్తిదారులకు ఎలాంటి ఉపయోగం జరగడం లేదని అన్నారు. కేటాయించిన 1,018 కోట్లు ఈ నెల చివరి వరకు విడుదల చేసి ఖర్చు చేయాలన్నారు. 2026-27 బడ్జెట్లో వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని, వర్గీకరణ చేయాలని, వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 17వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే వృత్తిదారుల మహాధర్నాకు కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, రజక వృత్తిదారులు, విశ్వకర్మ వృత్తిదారులు, వడ్రంగి, ఇనుము పని, బంగారం, ఇత్తడి, శిల్పాలు చెక్కుట, క్షౌర వృత్తిదారులు, మేదర, దూదేకుల, కుమ్మరి, దాసరి, సగర, ఉప్పర, భట్రాజులు, బోయ, పూసల, టైలర్, బ్యాండ్, వాయిద్య, ఒగ్గు, మందహెచ్చుల, దుబ్బల కొలువు, పడపోత్ర, గంగిరెద్దుల, జెట్టి, ఏనూటి తదితర సాంస్కృతిక వృత్తుల వారు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురారి మోహన్, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిరుమళ్ల భిక్షం, ఇటికాల ఉపేందర్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు చెరుకు పెద్దులు, మత్స్యకారుల సంఘం జిల్లా నాయకులు రుద్రాక్ష రామచంద్ర, మల్లం మహేష్, నరేష్, శశిధర్, నార్ల రవి తదితరులు పాల్గొన్నారు. మార్చి 17వ తారీఖు నాడు రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో చేతి వృత్తిదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, రాబోయే స్థానిక సంస్థలు కానీ ఎట్లాంటి ఎన్నికల్లో కానీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, రిజర్వేషన్లలో అందులో వర్గీకరణ కూడా, ఉపవర్గీకరణ కూడా చేయాలని చెప్పి, బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేసి వృత్తిదారుల సంక్షేమానికి ఖర్చు చేయాలని చెప్పి, అదేవిధంగా బీసీ సప్లాన్ అమలు చేయాలని చెప్పి ఈ డిమాండ్ల మీద మార్చి 17 నాడు చెలో ఇందిరా పార్కు హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేతి వృత్తిదారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, రజక వృత్తిదారులు, చేనేత కార్మికులు, గొర్రెల కాపర్లు, అదేవిధంగా ఉత్పత్తి వృత్తులు, సేవా వృత్తులు, కళా వృత్తులు, అన్ని రకాల వృత్తిదారులు, సబ్బండ వృత్తిదారుల ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా గవర్నమెంట్ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పిర్రు ప్రతి బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ గత బడ్జెట్ చూస్తే పోయిన 25-26 బడ్జెట్లు 1,070 కోట్లు మాత్రమే కేటాయించారు. చాలా దారుణం. వీటన్నిటిని నిరసనగా వృత్తిదారులు అందరం కూడా రేపు 17వ తారీఖు నాడు చెలో హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నాలో అందరూ కూడా పెద్ద ఎత్తున వృత్తిదారులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి వృత్తిదారులకు పిలుపునిస్తున్నాం. సమస్యల పరిష్కారానికై, వృత్తిదారుల అభివృద్ధికై మార్చి 17న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను అమలుపరచాలని, వృత్తిదారులకు వృత్తి రక్షణ, ఉపాధి కల్పించాలని అనేక అంశాల మీద ఆందోళన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గవర్నమెంట్లు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ చేతి వృత్తుల బతుకులు మారుతలేవు. చేయి కలిపి రేపు 17వ తారీఖు నాడు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈమె కల్లుగీత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాను. చేతి వృత్తులు ఎదుర్కొన్న సమస్యల్లో ఈరోజు ప్రభుత్వాలకు చేతి వృత్తుల చేసే పనులు అన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. రేపు 17వ తారీఖు ధర్నా జయప్రదం చేసిన తర్వాత జిల్లాల్లో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరి ఇల్లు ముట్టడిస్తామని కూడా రాష్ట్ర బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కూడా మీ చేతి వృత్తిదారులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.